అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ స్టాక్ హోల్డర్స్కి ఒక సూపర్బ్ న్యూస్. కంపెనీ 2:1 రేషియోలో బోనస్ స్టాక్స్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే ప్రస్తుతం 1 స్టాక్ ఉన్న వాళ్ళకి 2 స్టాక్స్ బోనస్గా వస్తాయన్నమాట. అండ్ బోనస్ స్టాక్స్కి సంబంధించిన రికార్డ్ డేట్ జూలై 11 అంటే ఈ రోజే. ఈ రోజు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే టైంకి డిమాట్ అకౌంట్లో అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ స్టాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బోనస్ స్టాక్స్కి అర్హులే. అండ్ ఈ కంపెనీ స్టాక్ నిన్న 8% తగ్గి 87.90 వద్ద ట్రేడ్ అయ్యింది. అండ్ ఈ కంపెనీ విద్యుత్, రోడ్లు, రైల్వే, మెట్రో వంటి కీలక రంగాలకు ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. ఎల్ఎన్టీ, టాటా ప్రాజెక్ట్స్, షాపూర్జీ ఫలోంజీ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సంస్థ కస్టమర్స్. ఈ స్టాక్ గత కాలంలో అద్భుతమైన రాబడినిచ్చింది. గత 6 మంత్స్లో 250% పెరిగింది. అండ్ గత 5 సంవత్సరాల్లో ఏకంగా 1325% పెరిగింది. ఈ బోనస్ స్టాక్స్కి అర్హత పొందాలంటే ఇన్వెస్టర్స్ జూలై 11 మార్కెట్ ముగిసే సమయానికి తమ డిమాట్ అకౌంట్స్లో అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ స్టాక్స్ని కలిగి ఉండాలి. ఇక మరొక స్టాక్ కేవలం 3 ఇయర్స్లోనే 1 లక్ష పెట్టుబడిని 11 లక్షలుగా మార్చింది. మల్టీ బ్యాగర్ స్టాక్గా మారింది. ఆ స్టాక్ ఏంటో తెలుసా? జిఎం పాలీప్లాస్ట్. కేవలం 3 ఇయర్స్లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ మల్టీ బ్యాగర్ స్టాక్గా మారింది. అద్భుతమైన రాబడినిచ్చింది. ఈ కంపెనీ ఐపీఓ 2020లో ప్రారంభమైంది. అండ్ అప్పటి నుండి 697% పెరిగింది. అయితే ఈ కంపెనీ కూడా ఇప్పుడు బోనస్ స్టాక్స్ని ప్రకటించింది. అది కూడా ఒకటో రెండో కాదు. ఒక స్టాక్ కొంటే 6 స్టాక్స్ ఫ్రీ అన్నమాట. ఈ కంపెనీ 6:1 రేషియోలో బోనస్ స్టాక్స్ని ప్రకటించింది. సో ఒక ఇన్వెస్టర్ దగ్గర ఒక స్టాక్ ఉంటే వాళ్ళకి 6 స్టాక్స్ ఫ్రీగా వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్టర్ ఐపీఓ టైంలో 800 స్టాక్స్ అంటే 1 లాట్ కొని ఉంటే ఇప్పుడు బోనస్ తర్వాత వాళ్ళ స్టాక్స్ 5600 అవుతాయన్నమాట. జూలై 11 అంటే ఈ రోజుకి 5600 స్టాక్స్ ప్రైస్ వచ్చేసి 11,81,600 రూపీస్. అంటే ఐపీఓ టైంలో వాళ్ళు కొన్న 800 స్టాక్స్ ప్రైస్ వచ్చేసి 1,27,200 రూపీస్. సో 1 lakh పెట్టుబడిని 11 lakhsగా మార్చింది. అండ్ గత వారంలో ఈ స్టాక్ 11% పెరిగింది. గత నెలలో 12% పెరిగింది. అండ్ గత 6 నెలల్లో 26% రిటర్న్స్ ఇచ్చింది. ఇక గత సంవత్సరంలో 75% పెరిగింది. ఈ స్టాక్ 52 వీక్ హై వచ్చేసి 215.50 అండ్ 52 వీక్ లో వచ్చేసి 106. జిఎం పాలీప్లాస్ట్ పవర్, ఇరిగేషన్, ఆటోమొబైల్ మరియు ఇతర పరిశ్రమలకు ప్లాస్టిక్ పైపులు అండ్ ఫిట్టింగ్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2214 crores ఆదాయాన్ని మరియు 248 crores లాభాన్ని నమోదు చేసింది. ఇక మరొక స్టాక్ డివిడెండ్ కూడా ఇన్వెస్టర్లకి చాలా ఆసక్తిగా మారింది. రికార్డ్ డేట్ వచ్చేసి జూలై 12 అంటే రేపే. ఐటీ సెక్టార్కి చెందిన ఈ స్మాల్ క్యాప్ స్టాక్ గత 2 రోజుల్లోనే 13% పెరిగింది. ఈ కంపెనీ ఒక్కో స్టాక్కి 13 రూపీస్ డివిడెండ్ ప్రకటించింది. ఇంతకీ ఆ స్టాక్ ఏంటి అనుకుంటున్నారా? డీలింక్. సో జూలై 12 నాటికి ఎవరైతే ఈ డీలింక్ స్టాక్స్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా డివిడెండ్కి అర్హులే. డివిడెండ్ వస్తుందనే ఆశతో చాలా మంది స్టిల్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతో ఈ స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ స్టాక్ వచ్చేసి గత నెలలో 43% పెరిగింది. అండ్ గత 6 నెలల్లో 104% పెరిగి డబుల్ ప్రాఫిట్ని ఇచ్చింది. ఇక గత ఏడాదిలో 155% పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది విశ్లేషకుల అంచనా. ఈ స్టాక్ గత 52 వీక్స్లో 255 రూపీస్ నుంచి 683 వరకు ట్రేడ్ అయింది. ఇక మరో స్టాక్లోకి వెళ్తే ఫండ్ రైజింగ్ ప్రకటనతో 52 వీక్ హైని చేరుకున్న ఒక స్టాక్. అదేంటో తెలుసా? పీసీ జ్యువెలర్. ఈ కంపెనీ బోర్డు జూలై 13 ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్స్ని సేకరించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ అనౌన్స్మెంట్తో స్టాక్ ప్రైస్ కూడా హైక్ అయింది. పీసీ జ్యువెలర్ గత ఏడాదిలో 90% వరకు ప్రాఫిట్ని ఇచ్చింది. ఇండియాలోని అనేక సిటీస్లో 80 షోరూమ్స్తో చాలా పెద్ద నెట్వర్క్ని కలిగి ఉంది. ఇక 52 వీక్ హై వచ్చేసి 69.65 అండ్ 52 వీక్ లో వచ్చేసి 25.45. గత వారంలో ఈ స్టాక్ 33% పెరిగింది. అండ్ గత నెలలో 27% అండ్ గత 6 నెలలుగా 12% అండ్ గత ఏడాదిలో 90% పెరిగింది. ఇక గత 5 సంవత్సరాల్లో 74% పెరిగింది. ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 3,180 crores. ఇక ఇప్పుడు ఐపీఓకి సిద్ధంగా ఉన్న ఒక కంపెనీ గురించి తెలుసుకుందాం. సతీ పాలీప్లాస్ట్ ఐపీఓ. జూలై 12 ఈ ఐపీఓ స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 17.36 crores సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై 12, 2024 అండ్ క్లోజింగ్ డేట్ జూలై 16, 2024. అండ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 123 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. లాట్ సైజ్ వచ్చేసి 1000. ఈ కంపెనీ 1999లో స్థాపించారు. ఈ కంపెనీ మల్టీ ఫంక్షనల్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ పదార్థాలను తయారు చేస్తుంది. అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్టాక్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 18 అవుతుంది. అండ్ రీఫండ్ వచ్చేసి జూలై 19 అండ్ స్టాక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి జూలై 19 అండ్ లిస్టింగ్ వచ్చేసి జూలై 22. ఇక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళ కోసం ఒక 3 స్టాక్స్. ఈ స్టాక్ గత సంవత్సరంగా 71% ప్రాఫిట్ని ఇచ్చింది. అండ్ కరెంట్ ప్రైస్లో ఈ స్టాక్ని బై చేయొచ్చు. ఈ స్టాక్ గత సెషన్లో 2% పెరిగింది. అండ్ 52 వీక్ హై వచ్చేసి 396.53, 52 వీక్ లో వచ్చేసి 159.47. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 71,310 crores. ఇక స్టాప్ లాస్ 327 మెయింటైన్ చేయొచ్చు. స్టాక్ ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్.
ఈ స్టాక్లో కూడా మనం కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 52 వీక్ హై వచ్చేసి 673.70 పైసే అండ్ 52 వీక్ లో వచ్చేసి 463.45 పైసే. గత సంవత్సరంగా 11% ప్రాఫిట్ ఇచ్చింది అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 95,290 crores. గత సెషన్లో 2.2% పెరిగింది అండ్ దీనికి కూడా 644 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ టార్గెట్ 692 వరకు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్స్ ఫినాన్షియల్. సో ఇందులో కూడా మనం కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ 52 వీక్ హై వచ్చేసి 1092, 52 వీక్ లో వచ్చేసి 763. ఈ స్టాక్ లాస్ట్ సెషన్లో 2.3% పెరిగింది. ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 35,790 crores. ఇక ఈ స్టాక్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే స్టాప్ లాస్ వచ్చేసి 1015 అండ్ టార్గెట్ 1085. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్ న్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.